నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం dude Emma Butadhi ఇంకా మంచి వంటకాలు పోస్ట్ చేస్తారు అవి నచ్చితే సబ్స్క్రైబర్స్ ని మనమే తెడం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వెజ్ మీల్ సిరీస్ పార్ట్ 3లో బీరకాయ కర్రీ చేస్తున్నాం. నిన్న బీరకాయ తొక్కు పెసరపప్పు కర్రీ చేస్తున్నాం కదా, సో ఇవాళ బీరకాయ కర్రీ. ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ అండ్ పోపు దినుసులు యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ బీరకాయని 4 స్లైసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్నాం. మొత్తం కంప్లీట్గా కాదు, హాఫ్గా. అండ్ దాన్ని ఈ కడాయిలోకి యాడ్ చేసుకొని మొత్తం బాగా ఫ్రై అవ్వనివ్వాలి. సో దీనిలోకి మనం ఆనియన్స్ అండ్ కారం యూస్ చేసి ఒక మిక్చర్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. అది యాడ్ చేసి ఉడకనిస్తే అయిపోతుంది. రెసిపీ చాలా సింపుల్. ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం ఉప్పు, కారం, పసుపు, జీరా అండ్ ఆనియన్స్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుందాం. తర్వాత మనకి మెయిన్ కర్రీలోకి యాడ్ చేసేసుకుంటే అయిపోయిందండి బీరకాయ కర్రీ. అండ్ లాస్ట్లో కొంచెం శనగపిండి టచ్ ఇచ్చేద్దాము. ఇలా ఎప్పుడైనా గెస్ట్ వచ్చినప్పుడు మనం ఈ పచ్చడి, ఫ్రై, కర్రీ, మజ్జిగ చారు ఆర్ సాంబార్ అండ్ కర్డ్తో పెడితే చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఈ రెసిపీస్ ఒకసారి ఇలా ట్రై చేయండి. వెజ్లో ఇన్ని రకాలు వండి పెట్టి చాలా సింపుల్ అండ్ ఈజీగా మనకి టైం తగ్గేలాగా వాళ్ళు కూడా తిన్నాం చాలా తృప్తిగా అనిపించేలాగా ఉంటాయి ఈ రెసిపీస్. ఒక్కసారి చేసి పెట్టండి, ఎవరైనా వస్తే చాలా ఇష్టంగా తింటారు. సో మనకి బీరకాయ ఉడుకుతుందని మనకు తెలుస్తుంది కదా, అది ఉడికిన తర్వాత కొంచెం మైల్డ్గా అప్పుడు మనం ప్రిపేర్ చేసుకుని ఈ ఆనియన్ పేస్ట్ని అందులోకి యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఆయిల్ కొంచెం బయటకి పాప్ అయ్యే వరకు మొత్తం ఉంటుంది కదా, అది మొత్తం బీరకాయలో వాటర్ అబ్జర్వ్ చేసి ఆయిల్ కొంచెం బయటికి వచ్చేదాకా బాగా ఉడకనివ్వాలి. తర్వాత ఒక 2-3 నిమిషాలు బాగా కలుపుకొని శనగపిండి యాడ్ చేసుకొని గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. దిస్ ఈజ్ మై ఫేవరెట్ రెసిపీ. చాలా బాగుంటుంది టేస్ట్. డెఫినెట్గా ట్రై చేయండి. అన్నంలో బాగుంటుంది, వేడిగా కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్, అసలు టేస్ట్ నెక్స్ట్ లెవెల్. అండ్ నిన్న మొన్న పెట్టిన రెసిపీస్ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. అండ్ రేపు బెండకాయ మజ్జిగ చారు వస్తుంది. సో డోంట్ మిస్ ఇట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ ది నోటిఫికేషన్. హ్యావ్ అ గ్రేట్ టైమ్.